पूरा लोकल। ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు శాంక్షన్ చేసి ఇటు సీఎం రేవంత్ రెడ్డి అయితే కనుక ఈ రోజు పెద్ద సభ అయితే నిర్వహించడం జరిగింది ఈరో కాలేజ్ లో. ఆయన మాట్లాడిన 2 గంటల స్పీచ్ లో కూడా విద్యార్థుల కోసం, జాబ్ క్యాలెండర్స్ కోసం కానీ మిగతా విషయాలు వేటి కోసం కూడా మాట్లాడలేదని చెప్పేసి సీఎం గారు వెళ్ళిన వెంటనే ఇక్కడైతే ధర్నాకు దిగడం జరిగింది. ఇటు స్టూడెంట్స్ తో పాటు ఇక్కడ ఎవరైతే కాంట్రాక్ట్ వర్కర్స్ ఉంటారో వాళ్ళు కూడా ఇక్కడ ధర్నాకు దిగడం అయితే జరుగుతుంది. అసలు వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు, వాళ్ళకి ఏం కావాలనేది కూడా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, మీరు ఇక్కడ ఏ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తున్నారు? మేము ఇంజనీరింగ్ కాలేజ్ ఉస్మానియా యూనివర్సిటీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో గత 16 సంవత్సరాలుగా పనిచేస్తున్నాము. నిజానికి ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ టీచర్లు కానీ, నాన్ టీచింగ్ ఉద్యోగస్తులు కానీ 80% ఇక్కడ మేమే పనిచేసి ఇక్కడ కొంతమంది 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఈవెన్ ఇప్పుడు రిటైర్మెంట్ కూడా అయిపోతున్నారు. వీళ్ళందరికీ చాలా జీతం ఇచ్చేసి ఒక వెట్టి చాకరీ విధానాన్ని యూనివర్సిటీలో ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. ఇవాళ రేవంత్ రెడ్డి వెట్టి చాకరీని విముక్తి చేయాలని చెప్పేసి మాటలు చెప్పిపోయింది, కానీ మరి నిజంగా యూనివర్సిటీలో జరిగే వెట్టి చాకరీని ఇలా తొలగించే విధంగా ఆయన ప్రసంగంలో మాకు ఒక ఊరటనిచ్చేటువంటి ఉపన్యాసం ఉంటుందని మేము నమ్మినము. గత 2 సంవత్సరాలుగా కూడా ప్రభుత్వం మీద మేము పోరాటాలు చేసుకుంటూ వస్తున్నాము. గత ఏప్రిల్ మాసంలో సీఎం గారు స్వయంగా ఈ కాంట్రాక్ట్ వాళ్ళందరినీ మేము రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేసి స్వయంగా చెప్పినాడు. దాని సందర్భంగా ఇవాళ ఆ అనౌన్స్మెంట్ వస్తుందని చెప్పేసి మేము 1000 కళ్ళతో ఎదురు చూసినాము. దీనిలో భాగంగానే జేఏసీని కూడా ఫామ్ చేసేసి 3000 మంది ఉద్యోగస్తులతోటి గత 5వ తారీఖు రోజు పెద్ద భారీ ఎత్తున ర్యాలీ చేసినాము. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వీసీలు కానీ కొంతమంది అధికారులు ప్రభుత్వాన్ని తప్పుదో పట్టించి రిక్రూట్మెంట్ చేసుకుంటే జేబులు నింపుకోవాలి, లేకపోతే 1000 కోట్లు వస్తే జేబులు నింపుకోవాలనేది ఆశతోటి ఉన్నది తప్ప ఇక్కడ లోకల్ గా ప్రస్తుతం జరుగుతున్నటువంటి విషయాలని ప్రభుత్వానికి తెలియజేయడానికి వీళ్ళు ముందుకు రావట్లేదు. కాబట్టి మా సమస్యలను డైరెక్ట్ సీఎం గారు తెలవాలనే ఉద్దేశంతో మేము భారీ ర్యాలీ పెట్టి మా డిమాండ్లను కూడా తెలియజేసినాం. కానీ ఇలా ఆ డిమాండ్లు సీఎం గారు మాట్లాడకపోవడం మేమంతా ఇది ఒక దురదృష్టకరమైన విషయంగా మేము భావిస్తున్నాము. ఇలా యూనివర్సిటీ ఎట్లాంటి అభివృద్ధికి సంబంధించినటువంటి ఎలాంటిది కూడా జస్ట్ కేవలం గ్రాఫిక్స్ చూపించేసి కేవలం 1000 కోట్లతోటి ఒక పత్రం రిలీజ్ చేసిపోయారు. ₹1 కూడా విడుదల చేయలేదు. దీనివల్ల యూనివర్సిటీ ఏం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కానీ యూనివర్సిటీ అధికారులను కానీ ఒకసారి మరి ప్రశ్నిస్తున్నాము. ఇది అభివృద్ధి అనేది ఇట్లా జరగదు. మీరు వచ్చినప్పుడు పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ కావాలని 100 కోట్లన్నా కనీసం రిలీజ్ చేసుకోవాలి కదా, మరి ఎందుకు చేయలేదు? ఇక్కడ విద్యార్థులకు ఫుడ్ లేదు, హాస్టళ్లలో వాళ్ళ కూరగాయలకు డబ్బులు లేవు, ఉద్యోగస్తులకి 5వ తారీఖు 10వ తారీఖు జీతాలు ఇస్తున్నారు, మరి వాళ్ళకి కనీసం జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. మరి అట్లాంటిది మీరు ఇవాళ 1000 కోట్లు ఇస్తామని ఒక లెటర్ ఇచ్చేసి పోయితే ఇవాళ యూనివర్సిటీ ఏ విధంగా అభివృద్ధి చెందినట్టు, ఇవాళ ఏ విధంగా మీరు పునాది వేసిపోయినట్టు, ఇలా యూనివర్సిటీలో ఉన్న పనిచేస్తున్న వాళ్ళకి ఇలా మీరు ఏ విధంగా సమస్యను అడ్రస్ చేసిపోయినారు? ఒక్క సమస్య కూడా అడ్రస్ చేసిపోలే, ఒక్క సమస్య కూడా పరిష్కారం జరగలే. ఇంతకుముందు యూనివర్సిటీ ఎట్లున్నదో, ఏ సమస్యలతో కొట్టుమిట్లాడిందో సేమ్ అదే విధంగా ఉంటున్నది. పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇదే విధంగా నిర్లక్ష్యంగా మేము 200 కోట్లు ఇస్తున్నాం 300 కోట్లు ఇస్తున్నాం మాటలు చెప్పుకుంటూ వచ్చింది. ఇవాళ మీరు 2 సంవత్సరాల తర్వాత ఇంతవరకు ₹1 కూడా ఎక్స్ట్రా ఈ యూనివర్సిటీలకు ఇచ్చి బాగా అభివృద్ధి చేయలే. ఇవాళ 2 సంవత్సరాల తర్వాత మళ్ళా 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత ఎలక్షన్లకు వెళ్ళి మీరు ఇలా యూనివర్సిటీకి ₹1 కూడా మీరు అనౌన్స్మెంట్ చేయకుండా కేవలం ఉపన్యాసాలు చెప్పేసి ఒక లెటర్ ఇచ్చేసి నేను ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళిన చెప్పుకోవడానికి తప్ప దీనివల్ల ఈ యూనివర్సిటీకి ఏం అభివృద్ధి జరిగినట్టు? 1000 కోట్లు ఏదైతే కేటాయించారో సో దాని నుంచి అభివృద్ధి అనేది జరగదంటారా ఫ్యూచర్ లో అయినా కానీ? అది డబ్బులు రిలీజ్ చేయాలి కదా. కనీసం ఇవాళ వచ్చిపోయింది 100 కోట్లు ఇచ్చిపోతే ఏమైంది? స్టార్ట్ అయ్యేది కదా. ఇలాంటి మాటలు ఎన్ని రోజులని చెప్పిపోతారు. అప్పుడు 3 నెలల నుంచే వచ్చిండు, అప్పుడే సమస్యలు మీరు నాకు తెలుసు నేను పరిష్కరిస్తా అన్నాడు. మరి ఆ రోజు ₹1 ఇయ్యలే. ఇలా 3 నెలలు అయింది, 3 నెలల నుంచి ₹1 ఇచ్చిండా? ఒక సమస్యను అడ్రస్ చేసిండా? ఇలా రెగ్యులర్ టీచర్లకు కానీ, కాంట్రాక్ట్ టీచర్లకు కానీ, నాన్ టీచింగ్ ఉద్యోగస్తులకు కానీ, విద్యార్థులకు కానీ ఫీజు రియంబర్స్మెంట్ లేకుండా, లేకపోతే వాళ్ళకి ఫుడ్ లేకుండా, వాళ్ళకి హాస్టల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కనీసం 3 నెలల నుంచి కనీసం 1-2 ప్రాబ్లమ్స్ అయినా సాల్వ్ చేయాలి కదా. ఎందుకు చేయలేదు? మరి కేవలం 1000 కోట్లు అని చెప్పేసి చెప్పిపోయిండు. మరి ఎప్పుడు ఈ అభివృద్ధి జరగాలి? ఎన్నడూ ఆయనకున్న 1 సంవత్సరం 2 సంవత్సరాలలో ఇవన్నీ కన్స్ట్రక్షన్ జరుగుతాయా? అంటే జస్ట్ శంకుస్థాపన చేసేసి వచ్చే ప్రభుత్వానికి వదిలిపెట్టాలి. కానీ ఇప్పుడు వచ్చే రాజకీయంలో మేము చేసినామని చెప్పుకొని వాటిపైన లబ్ధి ఉండాలి. దీనివల్ల ఏమి అభివృద్ధి చెందుతుందని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని మరొకసారి డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్న అధికారులు కూడా ఫ్యాక్ట్స్ చెప్పట్లేదు, నిజాలు చెప్పట్లేదు ప్రభుత్వానికి. కేవలం వాళ్ళకు కావాల్సినటువంటి డబ్బులు జేబులు నింపుకునేటువంటి
కోట్ల రూపాయలకు సంబంధించిన విషయాలనే మాట్లాడుతున్నారు. ఇక్కడ సో ఇక్కడ మరికొంతమంది కాంట్రాక్ట్ వర్కర్స్ అయితే ఉన్నారు. వాళ్ళు ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు, వీళ్ళకున్న ఇప్పుడు ప్రస్తుత సమస్యలు ఏంటి, అసలు ప్రభుత్వాన్ని ఇప్పుడు ఏం ప్రశ్నిస్తున్నారు అనేది కూడా తెలుసుకుందాం. అసలు ఏం అడుగుతున్నారు? సీఎం రేవంత్ రెడ్డి వచ్చారు, ఇంత స్పీచ్ ఇచ్చారు, మళ్ళీ ఇంకా ఏం కావాలంటున్నారు? సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చారు. గత ఆగస్టు 25న ఠాగూర్ ఆర్డర్లో వచ్చినప్పుడు సమస్యలు తెలివై కావచ్చు, అధికారులు మిస్గైడ్ చేశారు కావచ్చు. సో ఆ తర్వాతనైనా తెలుసుకొని సమస్యలు, ఎందుకంటే తనకి ఇంటెలిజెన్స్ చాలా ఉన్నది, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా కానీ లేకుంటే మీడియా ద్వారా కానీ సమస్యలు ఉన్నాయనే విషయం ఇప్పుడు మేము మాట్లాడిన తర్వాత అది ఆటోమేటిక్గా ఇంటెలిజెన్స్ ద్వారా పోతుంది. కానీ ఆగస్టు 25 తర్వాత నేను మరలా ఆర్ట్స్ కాలేజ్ దగ్గరకు వచ్చి నేను సమస్యలు పరిష్కరిస్తానని చెప్పి ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించేసి ఏదో 1000 కోట్లు ఇస్తున్నా, బిల్డింగ్స్ కడుతున్నా, లేకుంటే దానికి స్పోర్ట్స్ హాస్టల్ కడుతున్నా అని చెప్పడం తప్ప అవన్నీ ఉంటే సరిపోదు కదా. అందులో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ కు న్యాయం చేయకుండా గత 30 సంవత్సరాలుగా మేమంతా కాంట్రాక్ట్ లో మేము పాఠాలు చెప్తున్నాము. మమ్మల్ని అందరినీ రెగ్యులరైజ్ చేయకుండా, రెగ్యులర్ చేసేంత వరకు కనీస వేతనాలు అమలు చేయడం లేదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చెప్పింది. ఈ రాజకీయ నాయకులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడుతున్నారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమో కాంట్రాక్ట్ వ్యవస్థ అనేది చాలా అన్యాయము, వీళ్ళకి అన్యాయం జరుగుతుంది, దోపిడీ చేస్తున్నారని చెప్తున్నారు. వాళ్ళే పాలకులు వచ్చిన తర్వాత కూడా సేమ్ అదే పద్ధతిని దాన్ని చెప్పకుండా, దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా ఇంకో రకంగా మమ్మల్ని ఇబ్బంది చేస్తున్నారు. కాబట్టి దయచేసి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించేసి ఏదో బిల్డింగ్స్ కడుతున్నామని చెప్పడం కాకుండా ఇక్కడ పనిచేస్తున్నటువంటి టీచింగ్ కానీ, నాన్ టీచింగ్ కానీ, పార్ట్ టైం కానీ, హాస్టల్లో విద్యార్థులకు ఇన్ని లక్షల మందికి వండి పెడుతున్నటువంటి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరించకుండా, వాళ్ళ సమస్యలను అడ్రస్ చేయకుండా నేను 1000 కోట్లు ఇస్తా, దీన్ని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఇస్తా అనేది మాత్రం కరెక్ట్ కాదు. కాబట్టి ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి గారు మీడియా ద్వారానైనా మీరు తెలుసుకొని, ఎందుకంటే మీ అధికారులు మిమ్మల్ని మిస్గైడ్ చేసినాం అనుకుందాం, రెండోసారి కూడా వాళ్ళు చేసిన మోసాన్ని ఇప్పటికైనా మీరు తెలుసుకొని మమ్మల్ని చర్చలకు పిలిచి మీ సమస్యలు ఏమున్నాయో మీరే అడుగుమని చెప్తున్నారు, మీరే ప్రశ్నించమని చెప్తున్నారు. కాబట్టి మిమ్మల్ని మేము ప్రశ్నిస్తున్నాము. ఏంది, మా సమస్యలను మీరు పరిష్కరించేంత వరకు మేము దీన్ని పెద్ద ఎత్తున ఉద్యమం చేయబోతున్నాము. ఇదే ఉస్మానియా యూనివర్సిటీ వేదిక, ఉస్మానియా అనేదే ఉద్యమాల గడ్డ. ఇదే గడ్డ మీద నుంచి మేము తెలంగాణ రావడానికి అధ్యాపకులుగా మా విద్యార్థులను అందరినీ తీసుకొచ్చి మేము ఉద్యమం చేస్తున్నాము. మా సమస్యలు పరిష్కరించడానికి ఉద్యమం చేయడానికి వెనుకాడబోము. మేము ఈ సమస్య పరిష్కారము అధికారులు అడ్డుకుంటున్నారు. కాబట్టి మీరు అధికారుల మాటలు నమ్మకుండా మీరే స్వయంగా మీరే ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉన్నారు. కాబట్టి మిమ్మల్ని కలిసి మాకు అవకాశం లేకుండా పోతున్నది. సీఎంని కలవాలంటే అపాయింట్మెంట్ కావాలి. కాబట్టి మీరు దయచేసి అధికారుల మాటలు నమ్మకుండా, వాళ్ళు ఇప్పుడు ఈ రోజు ఏం అడిగినారండి, 1000 పోస్టులు కనుక రిక్రూట్మెంట్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి 1200 మంది, ఇక్కడ ఉన్నటువంటి 350 మంది కాంట్రాక్టర్లు ఏం కావాలి అంటే వీళ్ళని రోడ్డు పాలు చేయడానికే ఈ రోజు అధికారులు ప్రణాళికలు చేసిండ్రు. వాటిని మీరు సీఎం గారు ఖండించకుండా మీరు అడ్రస్ చేయకుండా మీరు పోయింది. కాబట్టి మేము దీన్ని పెద్ద ఎత్తున మీరు ప్రస్తావించినందుకు దాన్ని మేము విచారిస్తున్నాము, దాన్ని ఖండిస్తున్నాము. మేము దీన్ని పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నా పేరు మహేందర్, నేను ఉస్మాన్ యూనివర్సిటీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్. సీఎం రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి 1000 కోట్లు దీని అభివృద్ధికి ప్రకటించడం కోసం చాలా సంతోషకరమైనటువంటి అంశం. కానీ యూనివర్సిటీలో అభివృద్ధి అంటే ఓన్లీ బిల్డింగ్లు, టీచింగ్ స్టాఫ్ ఒకటే కాదు. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయననే చెప్పారు, బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల యొక్క కళ్ళల్లో వెలుగులు నిండాలంటే వాళ్ళ అభివృద్ధి కోసం నేను నిరంతరం పనిచేస్తా అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ ఓన్లీ ఇక్కడ యూనివర్సిటీలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కావచ్చు, అవుట్ సోర్సింగ్ కావచ్చు, టైమ్ స్కేల్ ఎంప్లాయీస్ కావచ్చు, దాదాపు 30-40 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎందుకు పనిచేస్తూ ఉన్నారు? చాలని వేతనాలతో పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ కనీస వేతనాలు అమలు కావట్లేదు. అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టే చాలా స్పష్టంగా చెప్పింది, సమాన పనికి సమాన వేతనం అమలు చేయకపోతే వాళ్ళని కట్టు బానిసల్లాగా వెట్టి చాకిరి చేయిస్తున్నట్టుగా భావించాల్సి వస్తుందని చెప్పేసి సుప్రీంకోర్టే చెప్పింది. కానీ ఇక్కడ కనీస వేతనాలు కూడా అమలు చేయట్లేదు. ఎవ్రీ ఇయర్ 1500 పెంచేది, కానీ 1500 కూడా తీసేశారు. అట్లాగే వీళ్లకు రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళ కుటుంబాలు బిక్కు అంటూ ఎదురు చూస్తూ ఉన్నాయి. 30-40 సంవత్సరాల నుంచి పనిచేసిన తర్వాత ఒట్టి చేతులతోటి ఇంటికి వెళ్తా ఉన్నారు. రిటైర్మెంట్ అయితే వాళ్ళ కుటుంబాల పిల్లలు, వాళ్ళ భార్యలు వాళ్ళు ఏడ్చుకుంటా యూనివర్సిటీ గేట్ దాటుతున్నటువంటి పరిస్థితులు ఇక్కడ కనబడతా ఉన్నాయి. గతంలో రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షలు ఉండేది,
ఉండేది. కానీ గతంలో ఉన్నటువంటి వీసీ గారు దాన్ని తొలగించారు. ఇప్పటికి కూడా రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వట్లేదు. అట్లాగే ఐఆర్ కూడా యూనివర్సిటీలో ఇస్తా అని చెప్పేసి ఇప్పటివరకు కూడా టైం స్కేల్ వాళ్ళకి ఇస్తలేరు. వాళ్ళకి ఏదో కాంట్రాక్ట్ వాళ్ళకి ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ వాళ్ళకి ఈఎస్ఐ పిఎఫ్ కూడా అందరికీ సక్రమంగా అమలు కావట్లేదు. అంటే ఇక్కడ కనీస సౌకర్యాలను కూడా అమలు చేయట్లేదు. కాబట్టి అభివృద్ధి చేస్తామని చెప్తా ఉన్నారు. అభివృద్ధి అంటే వీళ్ళని ఎందుకు టీచింగ్ అంటే యూనివర్సిటీలో ముఖ్యమంత్రి గారు ఒకటే సైడ్ మాట్లాడతారా? అంటే ఆయన విశాలమైనటువంటి దృక్పథంతో రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి అనేక సమస్యల కోసం మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత యూనివర్సిటీ గురించి చెప్పలేదు. కాకతీయ యూనివర్సిటీ గురించి చెప్పారు, అన్ని యూనివర్సిటీల గురించి చెప్పారు, నల్లమల గురించి చెప్పారు, దేశంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ అనేక అంశాల మీద వివరించారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కోసం ఎందుకు మాట్లాడలేదు? కాబట్టి ఇక్కడ ఎడ్యుకేషన్ అంటే ఓన్లీ టీచింగ్ స్టాఫే కాదు. బట్ శ్రీశ్రీ గారు చెప్పారు, పల్లకెక్కిన రాజులు కాదు దాన్ని మోస్తున్న బోయిల చరిత్రను చూడని చెప్పేసి శ్రీశ్రీ గారు చెప్పారు. అంటే యూనివర్సిటీ అభివృద్ధి అవుతుందంటే నాన్ టీచింగ్ స్టాఫ్ లో ఉన్నటువంటి అనేక మంది పని చేస్తేనే, వాళ్ళు కష్టపడితేనే, పొద్దున వచ్చిన తర్వాత దీన్ని అందంగా తీర్చిదిద్దుతూనే పిల్లలు వచ్చి చదువుకోవడానికి, టీచింగ్ స్టాఫ్ వచ్చి అక్కడ చదువు చెప్పడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ వాళ్ళే లేకపోతే వాళ్ళు వచ్చి ఎక్కడ పాఠాలు చెప్తారు, ఎక్కడ అభివృద్ధి చెందుతారు, ఎక్కడ నాణ్యమైనటువంటి విద్య అందడానికి అవకాశం ఉంది. కాబట్టి వీటిని అన్నిటిని కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి గారు పెద్ద మనసుతోటి వీళ్ళందరి యొక్క జీవితాల్లో వెలుగు నింపాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లో జీవితాల్లో వెలుగు నింపుతామని చెప్తున్నారు. అణగారిన వర్గాలని అభివృద్ధి చేస్తామని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే నాన్ టీచింగ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, అణగారిన వర్గాల నుంచి, గ్రామీణ ప్రాంతాల నుంచి పేద ప్రజలుగా వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లలు ఇట్లాంటి పెద్ద యూనివర్సిటీలో చదవాలంటే వాళ్ళు కూడా ఆర్థికంగా ఎంతో కొంత అభివృద్ధి చెందితేనే కొన్ని స్కూల్లోకి వెళ్ళిన తర్వాత కోచింగ్ సెంటర్లకు వెళ్తే ఈ యూనివర్సిటీలలో ర్యాంకులు వస్తాయి. కానీ చాలని వేతనాలతో కోచింగ్ సెంటర్లకు వెళ్లకుండా, పుస్తకాలు కొనియకుండా, ఎక్కడ చదువు చెప్పకుండా గవర్నమెంట్ పాఠశాలల్లో, గవర్నమెంట్ కాలేజీలలో చదువుకున్నటువంటి పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఇంత పెద్ద అందమైనటువంటి యూనివర్సిటీలోకి రావాలంటే వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు అభివృద్ధి కావాలి. వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి అయితేనే వాళ్ళ కుటుంబాలు కూడా యూనివర్సిటీలోకి వచ్చి చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటన్నిటిని కూడా మీరు అర్థం చేసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లాగే అవుట్ సోర్సింగ్ ఏదైతే ఉందో కొద్దిమంది మినిస్టర్లు, ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కనుసన్నల్లో ఉన్నటువంటి గూండాలకు, రౌడీలకు, దళారులకి ఈ అవుట్ సోర్సింగ్ విధానాన్ని ఇస్తా ఉన్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఈఎస్ఐ పిఎఫ్ సక్రమంగా అమలు చేయట్లేదు. వాళ్ళ జీతాలలో కోత విధిస్తా ఉన్నారు. వాళ్ళని కట్టు బానిసల్లాగా ఈరోజు పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకు ఉద్యోగ భద్రత లేదు. కాబట్టి వీటన్నిటి కూడా దృష్టిలో పెట్టుకొని వీళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేస్తారని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. పర్మనెంట్ చేయకపోతే యూనివర్సిటీలో ఉన్నటువంటి అన్ని సంఘాలని, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, టైమ్ స్కేల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సమీకరించి యూనివర్సిటీ వేదికగా పెద్ద ఎత్తున ఆందోళన, పోరాటాలని ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఎప్పటి నుంచో ఈ పోరాటాలు అనేవి జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ పరిష్కారం తర్వాత అనుకుంటున్నారు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత వరకు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారే మీరు పోరాటాలు చేయడం వల్లనే తెలంగాణ వచ్చింది, పోరాటాలు చేయడం వల్లనే అనేక విజయాలు సాధించడం, మీరు పోరాటాలు చేయండి అని చెప్పేసి చేశారు. మేము పోరాడితేనే సమస్యలు పరిష్కారం అయితే అని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాం. ఇప్పటికైనా మేము వినతి పత్రాలు ఇచ్చాం, చిన్న చిన్న ధర్నాలు చేశాం, నిరసనలు తెలియజేశాం. అయినా ప్రభుత్వానికి పట్టట్లేదు. కాబట్టి యూనివర్సిటీని మొత్తం కూడా సమీకరించి ఇంకా పెద్ద ఎత్తున పోరాటాలని ఉధృతం చేయాల్సిన అవసరం ఉంది. పోరాడితే న్యాయం జరుగుతుంది అనేటువంటి ఆశ మాకుంది. కాబట్టి పోరాడి విజయం సాధించుకుంటాం అనేటువంటి ఆశ కూడా మాకుంది. నేను డాక్టర్ సోమేశ్వర్ బోనకుర్తి, తెలంగాణ ఆల్ యూనివర్సిటీ పార్ట్ టైం టీచర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. గత 4 నెలల క్రితం ముఖ్యమంత్రి గారు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి మీరు అడగడంలో పేదరికం వద్దు, 1000 కోట్లు అయినా సరే మీరు ఎంత అడుగుతారో అడగండి, 1000 కోట్లు ఇస్తాం, ఇక్కడ ఏ బందోబస్తు లేకుండా, ఏ పోలీసులు లేకుండా మేము ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి నిరసన తెలిపేటోళ్ళు తెలవనియండి, వాళ్ళందరి సమస్యలు కనుక్కొని నేను పరిష్కరిస్తానని చెప్పారు. ఇవాళ బందోబస్తు ఉంది. అయినప్పటికీ మేమందరం ఏం ఆశించామంటే ఒక సీఎంకు ఒక ప్రోటోకాల్ ఉంటుంది, బందోబస్తు ఉంటుంది, కానీ మా సమస్యలు అడ్రస్ చేస్తారని అనుకున్నాం. కానీ ఈరోజు కేవలము ఆయన తన ఉపన్యాసాన్ని మాత్రమే ఇచ్చి విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి ఉద్యోగులు, విద్యార్థులు, అధ్యాపకుల సమస్యలను ఏ ఒక్కటి కూడా అడ్రస్ చేయకుండా వెళ్ళడం అనేటటువంటి శోచనీయం. మేము ప్రధానంగా తెలియజేస్తున్నది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మిమ్మల్ని మోసం చేస్తున్నారు సార్, దయచేసి అర్థం చేసుకోండి. ముఖ్యమంత్రి గారు గత 10 ఏళ్ల పరిపాలనలో ఎవరిని రానియకుండా, ఎవరితో మాట్లాడకుండా ఉన్న ఆయన ఇవాళ ఫామ్ హౌస్లు ఉన్నాడు. దయచేసి అర్థం చేసుకోండి. ఆయనను కాదని ప్రజాపాలనని మీ దగ్గరికి వచ్చాం, కానీ ఇక్కడ ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్లు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మా సమస్యలను మీ దగ్గర దాకా రాణిస్తలేరని మాకు ఈరోజు అర్థమైంది. కాబట్టి మా సమస్యలను మీకు ఐఏఎస్ల ద్వారా,
వేము నరేందర్ రెడ్డి గారి ద్వారా, కేశవరావు గారి ద్వారా కూడా మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. మిమ్మల్ని కలిసే అవకాశం మాకు రాలేదు, అయినప్పటికీ మీ పేషీలో కూడా ఇచ్చాం. కానీ ఇక్కడ యూనివర్సిటీలలో తెలంగాణ రాష్ట్రంలో 740 మంది పార్ట్ టైం టీచర్లు 6 నెలల జీతం తీసుకుంటూ 12 నెలలు పనిచేస్తూ అర్ధాకలితో బతుకుతున్నారు. ఈ సమస్యను మీరు అడ్రస్ చేయకపోవడం అనేది చాలా ఆలోచించదగ్గ విషయం సార్, చాలా బాధపడదగ్గ విషయము. ఇట్లాంటి ఒక సమస్య ఉందని కూడా మీ దృష్టికి ఇప్పటి వరకు రాకపోవడము, ఎంత అధ్వానంగా మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఉన్నారో ఒకసారి ఆలోచించి అలాంటి వాళ్ళ మాటలు వినకుండా దయచేసి మీరు ప్రజలతో మాట్లాడండి. సీఎం రేవంత్ రెడ్డి వరకు వెళ్ళట్లేదంటే మిడిల్ లోన మీ వీసీలు మాత్రమే వీళ్ళు ఆపుతున్నారు. అంతే కదండి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు 100 కోట్లు 200 కోట్లు అడిగిన వీసీని 1000 కోట్లు అడగండి అని ఆయనే చెప్పినటువంటి వ్యక్తి. మా జీతాలు అన్ని 6 నెలల నుంచి 12 నెలలు మాకు జీతాలు ఇస్తే అయ్యేది 8 కోట్ల ఖర్చు. ఈ 8 కోట్ల కోసం ఆలోచిస్తాడని నేను అనుకోవట్లేదు ముఖ్యమంత్రి. కాబట్టి 8 కోట్లతో ఈ సమస్య పరిష్కారం అయితే సార్, ఈ సమస్యను పరిష్కరించండి. ఒక 800 మంది చాలా సంతోషంగా కుటుంబాల్లో మీ పేరు తలుచుకుంటారు, మీ ప్రభుత్వం అండగా ఉంటారని చెప్పలేదు. లేదా ఒక నాణ్యమైన విద్య, నైపుణ్యంతో కూడిన విద్యను మీరు కోరుకుంటున్నారు కదా ముఖ్యమంత్రి గారు. ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు బాధపడకుండా బోధించేటటువంటి వాళ్ళకు సరైన వేతనాలు మనం ఇవ్వాలి కదా. వాళ్ళు ఇస్తే వాళ్ళు అద్భుతంగా విద్యార్థులకు బోధన చేస్తారని చెప్పలేదు కదా. చెప్తే ఇది చాలా చిన్న విషయం ముఖ్యమంత్రి గారికి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్లు లేక యూనివర్సిటీ అధికారులు, ప్రభుత్వ అధికారులు మాత్రమే దీన్ని అడ్డుకుంటున్నారు. దయచేసి ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఒక్కసారి కలిసే అవకాశం ఇవ్వండి. లేదా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో, ఉద్యోగులతో, అధ్యాపకులతో ఒకసారి మాట్లాడే అవకాశం ఇవ్వండి. మాట్లాడండి, మా సమస్యలు మీకు అర్థమవుతాయి. మీరు ఇట్లా ఒక చిటికేషన్ అంత టైం కాదు ఈ సమస్యలు పరిష్కరించడము. చాలా తక్కువ బడ్జెట్తో పరిష్కారం అయ్యేటటువంటి సమస్యలు ఇవని మేము తెలియజేస్తున్నాం.